సో ఎప్పుడు కూడా మనకి ఇంజురీ అయినప్పుడు ఐ ఫర్ ఇంజురీ, ఐ ఫర్ ఐస్. సో అలా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్. ఎనీ ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ వచ్చింది అంటే, ఇప్పుడు ఒక ఫింగర్ ఫ్రాక్చర్ అయింది ఆర్ ఇంకేదైనా ఇంజురీ అయింది, దెబ్బ తాకింది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఇంజురీ అయింది, ఫస్ట్ థింగ్ మనకు వచ్చేది ఏంటి? పెయిన్, స్వెల్లింగ్. సో ఐ ఫర్ ఐస్, ఐ ఫర్ ఇంజురీ, అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఐస్ ప్యాక్ పెట్టుకోండి. రైస్ థెరపీ అంటాం. రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. ఇప్పుడు యాంకిల్ స్ప్రెయిన్ కానీ నీ ఇంజురీ అలాంటిది అయినప్పుడు, ఈ స్వెల్లింగ్ వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వండి, ఐస్ ప్యాక్ లాంటిది పెట్టండి. కంప్రెషన్ అంటే క్రేప్ బ్యాండేజ్ లాంటివి చూస్తుంటారు కదా, ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్లో ఉంటుంది, అది ర్యాప్ చేయడము. నా ఒకటే ఏంటంటే, అలాంటిది ఏమైనా వాడుతుంటే మరీ ఓవర్గా టైట్గా పెట్టద్దు, జస్ట్ కీప్ ఇట్ కంఫర్టబుల్. నా నెక్స్ట్ థింగ్ ఎలివేషన్ అంటే కాలు కింది, ఇప్పుడు యాంకిల్ సపోజ్ అయిందనుకోండి, కిందికి హ్యాంగ్ చేయకుండా ముందు ఏదైనా స్టూల్ పైన కానీ దేనిపైన ఎత్తి పెట్టుకోండి. సేమ్ థింగ్ ఇప్పుడు చెయ్యికి ఏదో అయిందనుకోండి, కిందికి హ్యాంగ్ చేయకుండా పైకి ఎత్తి పెట్టుకోండి. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది తక్కువగా ఉంటుంది, సో దట్ మనకు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇబ్బంది రాకుండా ఉంటుంది. నా అది నెగ్లెక్ట్ చేసి అలానే ఉంటే ఒక్కోసారి ఈ స్వెల్లింగ్ పెరిగి పెయిన్ రావడము, ఆర్ కొన్ని రేర్ సినారియోస్లో కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ స్వెల్లింగ్ మరీ విపరీతంగా పెరిగిపోయి దాంతో కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సో ఈ రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ పీపుల్కే కానివ్వండి, రెగ్యులర్ పీపుల్కే కానీ, ఎవరికైనా అది. నా సేమ్ టైం హాట్ ప్యాక్ ఎక్కడ పెట్టాలి, వామ్ ప్యాక్ ఎక్కడ పెట్టాలి? క్రానిక్ ఇంజరీస్ అంటే ఒకసారి నీ పెయిన్ అలాంటిది వస్తున్నా, బ్యాక్ పెయిన్ అంటే ఎప్పుడేదో మనం డే అంతా పని చేస్తాము, నడుములో వస్తుంది అలాంటిది అనుకుంటే కనుక, అలాంటప్పుడు ఆ మజిల్స్ స్పాజమ్ని తగ్గించడానికి, మజిల్స్ని కంఫర్టబుల్గా రిలాక్స్ చేయడానికి హాట్ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు.